హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ అంతకుముందు వీడియో చూసే ఉంటారు. మ్యాట్రికులేషన్ లెవెల్ మీద సెలక్షన్ పోస్ట్లో ఏ పోస్ట్కి ఎలిజిబుల్, ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ లేకుండా అన్ని మొత్తం మీకు చెప్పాను. డీటెయిల్గా ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందులో వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పోస్ట్ నేమ్ ఏంటిది అనేది డీటెయిల్గా చూసే ఉంటారు. ఇప్పుడు నేను హయ్యర్ సెకండరీ లెవెల్ మీద వీడియో చేస్తున్నాను అండి. ఇందులో ఏ దానికి ఎలిజిబుల్, ఏ సబ్జెక్టు ఎలిజిబుల్, ఏ సబ్జెక్ట్ పాస్ అయితే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది చెప్తానండి. పైగా ఇందులో 16 రకాల వేకెన్సీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని రకాలకు అప్లై చేసుకోవద్దండి. మనం ఏదో ఒక పోస్ట్ కోడ్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. 10th లెవెల్ మీద ఒకటి, ఇంటర్ మీద ఒకటి, గ్రాడ్యుయేషన్ మీద ఒకటి. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా అండి? కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. మీరు ఇందులో కేటగిరీ వైజ్గా ఏ దానికి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అనేది కోడ్ని నేను ఆల్రెడీ ఎట్లా చెక్ చేసుకోవాలి, పోస్ట్ కోడ్ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేశాను. అందులో చూసి చెక్ చేసుకోండి. కేటగిరీ వైజ్గా కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూపిస్తారు, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు వెస్టర్న్ రీజియన్లో 12424 ల్యాబొరేటరీ అటెండెంట్ అనే పోస్ట్కి వచ్చేసి 12th విత్ సైన్స్ స్ట్రీమ్ అండి. అంటే 12thలో కంపల్సరీ సైన్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ అండి, మ్యాండటరీ. అంటే ఫిజిక్స్ కావచ్చు, ఇది బయాలజీ కావచ్చు, ఇది మ్యాండటరీ అండి. ఇది లేకపోతే నాట్ ఎలిజిబుల్. తర్వాత WR12224 అండి, ల్యాబొరేటరీ అటెండెంట్లో. ఇందులో కూడా సేమ్ అండి, సైన్స్ 12th విత్ సైన్స్ స్ట్రీమ్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత వెస్టర్న్ రీజియన్లో 12724 ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి. 10th విత్ 12th విత్ సైన్స్. ఆ సైన్స్లో ఏమేమి సబ్జెక్ట్ ఉండాలంటే బయాలజీ లేదా అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉండాలి, ఓకేనా? తర్వాత సౌత్ రీజియన్ అండి, 10324 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. దీనికి వచ్చేసి 12th ఆర్ ఈక్విలెంట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కానీ, లేదంటే 10th తర్వాత ITI చేసి కానీ, డిప్లొమా చేసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత SR10424 ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి. 12th విత్ సైన్స్, బయాలజీ లేదా అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి దీనికి. తర్వాత నార్త్ ఈస్టర్న్ రీజియన్ 10224 ట్రేసర్. దీనికి ఒకటే వేకెన్సీస్ ఉందండి, 12th ఆర్ ఈక్విలెంట్. చూసుకొని అప్లై చేసుకోండి. అంటే ఏ కేటగిరీ ఎక్కువ వేకెన్సీ ఉందని చూసుకొని అప్లై చేసుకోండి, ఓకేనా? తర్వాత NW10624 ఫీల్డ్ మ్యాన్ అండి. దీనికి 12th ఆర్ ఈక్విలెంట్. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి, చూసుకోండి, ఓకేనా? ఇది ఇంటర్మీడియట్ 12th లేదా 10+2 ఏదైనా. తర్వాత NW11024 ల్యాబొరేటరీ అటెండెంట్ అండి. 12th విత్ సైన్స్. KK 11324 ల్యాబొరేటరీ అసిస్టెంట్. 12th విత్ సైన్స్ ఆర్ అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది మ్యాండటరీ అండి దానికి. తర్వాత ER15724 ల్యాబొరేటరీ అసిస్టెంట్, టోటల్ 1. 12th విత్ బయాలజీ సబ్జెక్ట్ లేదా అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. తర్వాత ER13224 ఫీల్డ్ మ్యాన్ అండి. టోటల్గా 9 వేకెన్సీలు ఉన్నాయి. 12th ఆర్ ఈక్విలెంట్, అంటే ఇంటర్మీడియట్ ఆర్ 10+2 డిప్లొమా, ITI ఎనీ. తర్వాత ER11524 ఫీల్డ్ అసిస్టెంట్, టోటల్ 15. 12th విత్ సైన్స్ సబ్జెక్ట్ అండి. తర్వాత NR11624 ల్యాబొరేటరీ అసిస్టెంట్, టోటల్ 5. 12th విత్ ఎంపీసీ వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఈ వేకెన్సీస్ అండి, చూసుకోండి, అప్లై చేసుకోండి. NR13124 కోర్టు క్లర్క్, టోటల్ 9 వేకెన్సీస్ ఉండండి. దీనికి 12th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. తర్వాత నార్త్ రీజియన్లో 2524 LDC, టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నవి, 12th క్లాస్ అండి అర్హత. తర్వాత NR28224 ల్యాబొరేటరీ అసిస్టెంట్, టోటల్ 1. 12th విత్ సైన్స్, బయాలజీ ఆర్ అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది మ్యాండటరీ, ఓకేనా? మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఏ పోస్ట్లో అంటే ఏ కేటగిరీ ఎన్ని వేకెన్సీస్ అనేది నేను చెప్పిన పోస్ట్ కోడ్ ఒకసారి క్లిక్ అందులో చూసుకొని అప్లై చేసుకోండి, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.